ఈ వీడియోలో పాఠ్య ప్రణాళిక ఆధారిత బోధనా విధానాలు గురించి తెలుసుకుందాం. జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే సమాచారం కాదు. ఇది ఒకరు ఇస్తే ఇంకొకరు పుచ్చుకునేది కాదు. జ్ఞానం అనేది పిల్లల మదిలో జరిగే మానసిక ప్రక్రియల ద్వారా ఉత్పన్నమయ్యే భావన. ఇది అనుభవాల నుంచి, ఆలోచనల నుంచి ఉద్భవించేది. జ్ఞానం మనం ఎలా ఆలోచించాలో, ఎలా పరిశీలించాలో, ఎలా విశ్లేషించాలో, ఎలా ప్రతిస్పందించాలో, ఎలా వ్యక్తీకరించాలో అనే అంశాలను ఆవిష్కరిస్తుంది. పిల్లలు తమ పరిసరాలతో, చుట్టూ ఉన్న ప్రపంచంతో అనుక్షణం జరిపే పరస్పర ప్రతిచర్యల ద్వారా, అన్వేషణల ద్వారా అర్థవంతమైన భావనలను, విషయాలను తెలుసుకుంటారు. ఇదే జ్ఞానం అవుతుంది. జ్ఞానంతో చేరే అంశాలు మనం విద్యా లక్ష్యాలుగా భావించే వాటిని ప్రతిబింబిస్తాయి అని జాతీయ విద్యా ప్రణాళిక చట్టంలో పేర్కొనడం జరిగింది. జ్ఞానాన్ని ముక్కలు ముక్కలుగా అందించడం సాధ్యపడదు. జ్ఞానం అనేది ఆలోచనల, అనుభూతుల సంగమం. జ్ఞానం ఒక స్వయంచోదక శక్తి. ఇది అనుభవం ద్వారా సముపార్జించబడేది. ఇది ఒకరి ద్వారా ఇంకొకరికి చేరవేసే సమాచారం కాదు. విద్యార్థి ఒక నూతన సమాచారాన్ని పొందినప్పుడు, దానిపై ఆచరణాత్మక, నిర్ణయాత్మక అవగాహన అనుభవపూర్వకంగా పొందినప్పుడే జ్ఞాన సముపార్జన జరిగిందని చెబుతాం. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది, మన జ్ఞానం ఎలా పొందుతాం అనే అంశాన్ని వివరించడానికి ప్రధానంగా 2 వాదాలు ఉన్నాయి. అనుభవవాదం, తార్కికవాదం. అనుభవవాదుల ప్రకారం అనుభవమే జ్ఞానం పొందడానికి ప్రాథమిక వనరు. చూడడం, వినడం, స్పర్శించడం, వాసన చూడడం, రుచి చూడడం వంటి జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞానం అనేది సమకూరుతుంది. తార్కికవాదుల ప్రకారం జ్ఞానం అనేది జరిగిన దానికి, చూసిన దానికి కారణాలు కనుక్కోవడం ద్వారా సమకూరుతుంది. దీనికి జ్ఞానేంద్రియాలతో పని లేదు. మనం చూసిన లేదా పరిశీలించిన దృశ్యాలు మన మెదడులో నిక్షిప్తమై అవసరం మేరకు ఆలోచనల ద్వారా వేర్వేరు జ్ఞాన రూపాలుగా పరివర్తనం చెందుతాయి. ఒక విషయాన్ని నేర్చుకోవడం అనేది విద్యార్థికి ఆ విషయంపై అతనికి ఉన్న ప్రస్తుత జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. జ్ఞానం, సమాచారం. తరగతి గదిలో పాఠ్య పుస్తకాలు సమాచారాన్ని సమకూరుస్తాయి. ఈ సమాచారాన్ని పొందే క్రమంలో విద్యార్థి తనకున్న పూర్వ జ్ఞానాన్ని వినియోగించుకుంటూ నూతన జ్ఞానం నిర్మించుకోవడమే అభ్యసనం. వ్యక్తి ద్వారా గాని, పుస్తకాల ద్వారా గాని, సామాగ్రి ద్వారా గాని విషయాన్ని పొందితే అది సమాచారం అవుతుంది. పొందిన సమాచారాన్ని తనదైన శైలిలో అవసరం లేని దాన్ని వదిలివేయడం, దాన్ని సవరించుకోవడం, అవసరమైన సందర్భంలో పూర్వజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ సృజనాత్మకంగా ఆలోచించడం, విశ్లేషణ చేయడం జ్ఞాన నిర్మాణ ప్రక్రియ అవుతుంది. సాధారణంగా తరగతి గదుల్లో ఉపాధ్యాయులు చెప్పిన విషయాలనే పిల్లలు పదే పదే వల్లెవేస్తుంటారు. అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇస్తూ ఉంటారు. పుస్తకంలో ఇచ్చిన సమాచారాన్ని లేదా ఉపాధ్యాయుడు అందించిన సమాచారాన్ని తిరిగి అప్పచెపుతుంటారు. ఈ విధమైన విధానాల ద్వారా విద్యార్థులు పొందేది కేవలం సమాచారం మాత్రమే. ఈ విధానాలు విద్యార్థి నూతన జ్ఞానం నిర్మించడానికి గాని, నూతన జ్ఞాన సముపార్జనకు గాని ఏమాత్రం దోహదం చేయవు. కింది ఉదాహరణలను పరిశీలించండి. ఒక పాఠశాలలో 6వ తరగతిలో తెలుగు ఉపాధ్యాయుడు కొన్ని పదాలనిచ్చి వాటిని సొంత వాక్యాలలో ఉపయోగించి నల్లబల్లపై రాశాడు. పిల్లలను రాసుకోమన్నాడు. పరీక్షలలో అనే పదాలను ఇచ్చినప్పుడు పిల్లలంతా ఉపాధ్యాయుడు రాసిన వాక్యాలని అందరూ ఒకే విధంగా జవాబు రాశారు. ఇంకొక పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు కొన్ని పదాలు నల్లబల్లపై వ్రాసి వాటికి అర్థాలు ఉదాహరణలతో వివరించాడు. తర్వాత విద్యార్థులను జట్లలో కూర్చునేలా చేసి నల్లబల్లపై రాసిన పదాలను ఉపయోగించి తన సొంత మాటల్లో వాక్యాలు నిర్మించేలా ప్రోత్సహించాడు. ఆ పదాలను ఉపయోగిస్తూ పిల్లలు జట్లలో సంభాషించుకునేలా చేశాడు. పై ఉదాహరణలో మొదటి పాఠశాలలో విద్యార్థులు కేవలం నూతన పదాలకు సంబంధించిన సమాచారంను పొందారు. కానీ 2వ పాఠశాలలో విద్యార్థులు నూతన పదాలకు సంబంధించి తాను పొందిన సమాచారంను వారికి ఆ పదాలకు సంబంధించి ఉన్న పూర్వజ్ఞానంతో అన్వయించుకొని నూతన జ్ఞానాన్ని సొంత వాక్యాలలో నిర్మించడం జరిగింది. 2వ పాఠశాలలో జ్ఞాన నిర్మాణం జరిగితే మొదటి పాఠశాలలో సమాచార మార్పిడి జరిగింది. జ్ఞాన నిర్మాణం అంటే ఏమిటి? పిల్లలు సహజ అభ్యాసకులు. తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆసక్తితో అన్వేషించడం, ప్రతిస్పందించడం, ఆలోచించడం, విశ్లేషించడం ద్వారా తమదైన శైలిలో జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటారు. జ్ఞాన నిర్మాణం అంటే అభ్యసనమే. విద్యార్థి తాను చూసిన, చదివిన, పాల్గొన్న అంశాల నుంచి పొందిన అనుభవాలను పలు విధాలుగా నూతనంగా, సృజనాత్మకంగా వ్యక్తీకరించగలిగితే జ్ఞాన నిర్మాణం జరిగిందని భావించాలి. అనుభవాల ద్వారా అర్థం చేసుకోవడం, తమ పరిసరాలతో పరస్పరం ప్రతిచర్యలు జరుపుతూ, తప్పులు చేస్తూ, చేసిన తప్పులను వారే సరిదిద్దుకుంటూ పిల్లలు జ్ఞాన నిర్మాణం చేసుకుంటారు. జ్ఞాన నిర్మాణం అనేది పిల్లల్లో సహజంగా జరిగే ప్రక్రియ.
బడి బయట పిల్లలు ఆటలు ఆడేటప్పుడు, మాట్లాడేటప్పుడు, పాటలు పాడేటప్పుడు నిరంతరంగా జ్ఞాన నిర్మాణం జరుగుతూ ఉంటుంది. విద్యార్థులు బడి బయట ఎన్నో విషయాలను జ్ఞాన నిర్మాణ ప్రక్రియ ద్వారా చాలా సహజంగా నేర్చుకుంటారు. అర్థవంతమైన అభ్యాసం అనేది ఒక ఉత్పాదక ప్రక్రియ. ఇది కేవలం సమాచారాన్ని వెతికి తీసే ప్రక్రియ కాదు. ఆలోచించడం, భాషా రూపంలో వ్యక్తీకరించడం, కృత్యాలు చేయడం, ప్రశ్నించడం, చర్చించడం, పరిశోధన చేయడం, అన్వేషించడం, ఊహించడం, సిద్ధాంతీకరణ చేయడం, ప్రతిస్పందించడం, సమూహాల్లో పనిచేయడం మొదలగునవి జ్ఞాన నిర్మాణంలో కీలక పాత్రను పోషిస్తాయి. జ్ఞాన నిర్మాణానికి అభ్యాసకునికి ఆయా భావనలపై ప్రస్తుత స్థాయి, సాధించవలసిన స్థాయి, ఆ స్థాయికి చేరడానికి వీలుగా అభ్యసనం జరగాలంటే ఏ జ్ఞానాత్మక ప్రక్రియలు ఉపయోగించాలో ఉపాధ్యాయులు తెలుసుకోవాలి. మనం తరగతి గదిలో పిల్లలకు చెప్పే చాలా విషయాలను వారు గుర్తుంచుకుంటారు. అలా గుర్తుంచుకోవడమే అభ్యసనం జరిగింది అనడానికి కొలమానంగా మనం భావించి విద్యార్థులను చెప్పిన విషయాలన్నింటినీ గుర్తుంచుకోవాలని ప్రోత్సహిస్తాం. కానీ విద్యార్థులు తాము గుర్తుంచుకునే విషయాలలో చాలా వాటిని అర్థం చేసుకోలేరు. నిజ జీవిత సన్నివేశాలతో అన్వయించలేరు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవడమే జ్ఞానం అని భ్రమ నుంచి ఉపాధ్యాయులు బయటపడాలి. విద్యా ప్రణాళిక. విద్య యొక్క ప్రాథమిక ఉద్దేశం పిల్లలందరినీ బాధ్యతాయుతమైన, హేతుబద్ధమైన పౌరులుగా తీర్చిదిద్దడం. పిల్లలను తమ సంస్కృతిని, సంప్రదాయాలను, వారసత్వ కళలను ప్రశంసిస్తూ సామాజిక మార్పునకు దోహదపడే వ్యక్తులుగా తీర్చిదిద్దడం. విద్యా ప్రణాళికను విద్య యొక్క ఉద్దేశాలను సాధించడానికి పాఠశాలలో పిల్లలకు ఎలాంటి బోధనాభ్యసన సన్నివేశాలను కల్పించాలని తెలియజేసే ఒక సమగ్ర కార్యకరణ ప్రణాళికగా చెప్పవచ్చు. విద్యా ప్రణాళికలోని అంశాలు: విద్యా లక్ష్యాలు, సిలబస్సు, పాఠ్య పుస్తకాలు, బోధనాభ్యసన ప్రక్రియలు, మూల్యాంకన విధానాలు. విద్యా ప్రణాళిక అంటే స్థూలంగా పై విషయాలపై సమగ్ర అవగాహన కలిగించే బోధనకు దిశానిర్దేశం కల్పిస్తుంది. దీని ఆధారంగా పాఠశాలలో కార్యక్రమాలను రూపొందించి అమలు చేయడం జరుగుతుంది. మంచి పాఠ్య ప్రణాళిక తయారు చేయాలంటే కింది మౌలిక ప్రశ్నలు మనం పట్టించుకోవాలి. మన పాఠశాల ఏ విద్యా ప్రయోజనాలను సాధించాలని ఆశిస్తుంది? ఇది విద్యా లక్ష్యాల కిందికి వస్తుంది. ఈ ప్రయోజనాలు సాధించడానికి ఏ రకమైన అభ్యసన అనుభవాలని పిల్లలకు కల్పించాలి? సహపాఠ్య కార్యక్రమాలు. ఈ అనుభవాలను అర్థవంతంగా తరగతి గదులలో ఎలా మనం అమలుపరచగలం? అర్థవంతమైన బోధనాభ్యసన వ్యూహాలు. నిర్ధారించుకున్న విద్యా ప్రయోజనాలు సాధింపబడ్డాయని ఎలా ధృవపరచగలం? మూల్యాంకనం, మదింపు. కాబట్టి విద్యా ప్రణాళిక చట్రం అనేది ఒక విస్తృత ప్రాతిపదిక డాక్యుమెంట్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.